జాతిరత్నాలు ఫేమ్ నవీన్ పొలిశెట్టి మామూలుగా అయితే బయటికి రాడు. ఎప్పుడో సినిమా రిలీజ్ టైంలో మాత్రమే పొలిశెట్టి పేరు వినిపిస్తూ ఉంటుంది. మిగతా సమయాలలో ఈ హీరో ఏం చేస్తుంటాడు అనేది ఎవరికీ తెలియదు. అయితే ఇప్పుడు ఈ హీరో నటిస్తున్న కొత్త సినిమా విడుదల కావడం లేదు. అయినా సరే పాన్ ఇండియా వైడ్ గా పొలిశెట్టి గురించి డిస్కషన్ జరుగుతుంది. ఇంతకీ ఏం చేశారు ఈ యంగ్ హీరో? మణిరత్నం దర్శకత్వంలో ఓ తెలుగు హీరో ప్రధాన పాత్రలో నటించి 35 ఏళ్లు దాటింది. ఎప్పుడో 1989లో గీతాంజలి రిలీజ్ అయింది. మణిరత్నం దర్శకత్వంలో తెలుగు హీరో నాగార్జున నటించాడు. మళ్లీ ఇన్నాళ్లకు ఓ తెలుగు హీరో మణిరత్నం దర్శకత్వంలో నటించేందుకు సిద్ధమవుతున్నాడు. అతనే జాతిరత్నాలు ఫేమ్ నవీన్ పొలిశెట్టి. పొన్నియిన్ సెల్వన్ లాంటి బిగ్ మూవీస్, థగ్ లైఫ్ లాంటి భారీ చిత్రం తర్వాత మణిరత్నం ఈసారి సింపుల్ లవ్ స్టోరీని తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు. అందుకోసం తెలుగు హీరోను ఎంపిక చేసుకోవడం విచిత్రం. ప్రస్తుతం నవీన్ అనగనగా ఒక రాజు చిత్రంలో నటిస్తున్నాడు. ఈ ఏడాదైతే ఈ చిత్రం విడుదలయ్యే అవకాశం లేదు. వచ్చే ఏడాదే సంగతి తెలియదు. పొలిశెట్టితో మూవీని తెలుగు, తమిళ భాషల్లో కలిపి తెరకెక్కించబోతున్నాడు మణిరత్నం. 2019లో ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయతో హీరోగా మారాడు పొలిశెట్టి. ఆ తర్వాత జాతిరత్నాలు, మిస్ శెట్టి లాంటి చిత్రాలతో హిట్స్ అందుకున్నాడు. కామెడీ మూవీస్ చేస్తూ ఎంటర్టైనింగ్ ఫిల్మ్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారాడు నవీన్. అలాంటి అల్లరోడు దేశంలోనే సీనియర్ మోస్ట్ డైరెక్టర్ తో మూవీ అంటే వీరిద్దరి కాంబినేషన్ ఇంట్రెస్టింగ్ గా మారింది.